ఏదైనా సరే వ్యాధి పూర్తిగా తగ్గాలి అంటే ఈ 4 అవసరం. మెడిసిన్ ఎంత ముఖ్యమో ఆహారం కూడా అంతే ముఖ్యం. అదేవిధంగా తగిన వ్యాయామం అనేది చాలా అవసరం. ఇమ్యూనిటీని పెంచేటటువంటి ఆహార పదార్థాలు, వ్యాయామము ఇవన్నీ చేయటం ద్వారా మనకు వ్యాధి అనేది పూర్తిగా తగ్గుతుంది. అందువల్లనే మొత్తం మన వ్యాధి పూర్తిగా తగ్గాలి అంటే మళ్ళా తిరగబెట్టకుండా తగ్గాలి అంటే ఈ 4 అవసరం. మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ. అదే మనకు మెడి అని. 9 అంటే ఏంది అంటే 9 రకాల చికిత్సా విధానాలు. ముఖ్యంగా ఈ కొన్ని రకాల చికిత్సా విధానాల్లో కొన్ని వ్యాధులకు మంచి ట్రీట్మెంట్ ఉంటది. కానీ ఒక పేషెంటు ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క చికిత్సకు వెళ్ళాలి అంటే అది ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల వ్యాధి ముదిరిపోవటం జరుగుతుంది. అదేవిధంగా డబ్బు కూడా ఎక్కువ ఖర్చు కావటం జరుగుతుంది. దీన్ని గమనించి ముఖ్యంగా ఈ మెడి9లో మనం అన్ని వైద్య విధానాలను ఒక చోటికి తీసుకురావటం జరిగింది. దీన్నే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అప్రోచ్ అంటాం. దీని ద్వారా పేషెంట్‌కు తక్కువ వ్యయంతోనే అన్నీ కూడా ఒకే చోట లభించడం ద్వారా వ్యాధి అనేది ముదరకుండా తక్కువ టైంలోనే నయమైపోతుంది. ఈ 9 రకాల చికిత్సా విధానాలంటే ముఖ్యంగా ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, యోగా, యాక్యుప్రెషర్, యాక్యుపంక్చర్, హెర్బల్, అదేవిధంగా కైరోప్రాక్టిస్ ఇలా మనకు 9 రకాల చికిత్సా విధానాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం వీటి ముఖ్యంగా ఆయుర్వేదం వరకు వస్తే మనకు ఆయుర్వేదం అనేది ఒక పురాతన ఆయుర్వేద భారతీయ వైద్యం. దీంట్లో ముఖ్యంగా మనం ఎమర్జెన్సీ వాటితో పోలిస్తే మనకు ముఖ్యంగా క్రానిక్ డిజార్డర్స్ అనేటివి బాగా రిజల్ట్ అనేది వస్తాయి. ఈ క్రానిక్ డిజార్డర్స్లో ఒకటిగా మనం ప్రజెంట్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ గురించి తెలుసుకుందాం. అసలు ప్యాంక్రియాటైటిస్ ఏంటంటే ప్యాంక్రియాస్ అంటే క్లోమం అంటాం. ఇది మన కడుపులో ఎడమవైపు ఉంటుంది. ఇది ఆల్ఫా, బీటా సెల్స్ అనేటి ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఆల్ఫా సెల్స్ ఏమో గ్లూకాన్ అనే హార్మోన్ను, బీటా సెల్స్ ఏమో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. మధుమేహం నియంత్రణలో ఉండాలి అంటే మనకు ఈ ప్యాంక్రియాస్ అనేది చాలా అవసరం. ఈ ప్యాంక్రియాస్ కొంచెం ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫ్లమేషన్ రావటాన్ని మనం ప్యాంక్రియాటైటిస్ అంటాం. దీని కారణాలు ఏంటి అంటే ఏదైనా సరే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా మనకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండటం, ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఉండటం, మనకు ముఖ్యంగా లివర్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ స్ప్లీన్ ఇన్ఫెక్షన్లో కూడా కొంతవరకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వారిలో ఈ సమస్య వస్తుంది. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో ఏమేం లక్షణాలు ఉంటాయంటే ఎడమవైపు భయంకరమైనటువంటి నొప్పి, వీపు మధ్యలోకి పైభాగానికి పాకటం, వాంతి రావటం, జ్వరం రావటం, ఇంకా మనకు సీరం అమైలేజు, లైపేజు ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కువగా పెరగటం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇదే మనకు డయాబెటీస్గా, ఎందుకంటే మనకు ఆ సెల్స్ బీటా సెల్స్ డ్యామేజ్ కావటం వల్ల ఇన్సులిన్ తక్కువ ఉత్పత్తి అయిపోయి దీర్ఘకాలికంగా ఇంకా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బీటా సెల్స్ పూర్తి డిస్ట్రక్షన్ కావటం ద్వారా కొంతమందికి ఓన్లీ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని మనం ఆయుర్వేదంలో ముఖ్యంగా ఎలా తగ్గించవచ్చు అంటే ఆ లక్షణాల ఆధారంగా మనం తగ్గించవచ్చు. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ను మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా అది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్గా మారే అవకాశం ఉంటుంది. ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్లో కూడా ఏమేం లక్షణాలు ఉంటాయంటే ముఖ్యంగా ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ, ఎక్కువ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు, ఎక్కువ తీపి పదార్థాలు హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు, ఎక్కువ ఉపవాసాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా ఎడమవైపు నొప్పి రావటం, ఆ నొప్పితో పాటు వామిటింగ్స్ కావటం, వీపు మధ్యలోకి పాకటం, ఇంకా మనకు ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ సమస్య ఎక్కువ ఉండటం, జ్వరం ఉండటం ఇవన్నీ మనం చూస్తాం. మనం ఇది మినిమం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేపిస్తే మనకు ఆ ప్యాంక్రియాస్ ఎలా ఉంది, ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్, బైల్ డక్ట్ ఎట్టున్నాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కూడా ఈ సమస్య వస్తుంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు వల్ల వస్తుంది, ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఉన్నా వస్తుంది, వైరల్ ఫీవర్స్లో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి జనరల్గా అల్ట్రాసౌండ్ స్కానింగు, నెక్స్ట్ సిబిపి, డబ్ల్యూబీసీ, సీరం అమైలేజు, లైపేజు ఇవి ముఖ్యం. ఇవి మనకు తీపిస్తే మనకు ఏ ప్రాబ్లం అనేది తెలుస్తుంది. మరి దీనికి ఆయుర్వేదంలో ఎలా ట్రీట్మెంట్ ఉంటుందంటే ఈ ప్యాంక్రియాటైటిస్లో జనరల్గా ఏమొస్తుంది, ఫీవర్ రావటం, వామిటింగ్ రావటం, నెక్స్ట్ షుగర్ రావటం, నెక్స్ట్ పెయిన్ రావటం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ వాత పిత్త లక్షణాల కింద మనం తీసుకోవటం జరుగుతుంది. ఈ వాత పిత్త లక్షణాలను తగ్గేటువంటి మెడిసిన్స్ ఇస్తే మనకు ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది పూర్తిగా తగ్గుతుంది. మరి ఎప్పుడైతే సరే ప్యాంక్రియాటిస్ నెక్స్ట్ అక్యూట్ స్టేజ్లో కానీ క్రానిక్ స్టేజ్లో ఫీవరు ఇవి ఉన్నప్పుడు మనం నోటి ద్వారా ఏమి ఇవ్వకూడదు.
నోటి ద్వారా ఏమి ఇవ్వకుండా నిల్ బై మౌత్ అంటాం. వాటితో పాటు మనం సెలైన్ అలాంటి పెట్టడం ద్వారా ఆ స్టేజ్ అనేది, ఆ పెయిన్ స్టేజ్ అవి తగ్గుతది. అది తగ్గిన వెంటనే ముఖ్యంగా మనం కొన్ని రకాల మందులు ఉంటాయి. ఆయుపత్తికర చూర్ణమని, అదేవిధంగా ఆరోగ్యవర్ధిని ఒకటని, నెక్స్ట్ ఇంకా మనకు మహాతిక్త కషాయం అని, ఇవన్నీ వాత పిత్తాన్ని తగ్గించేటువంటి మందులు. ఇవి క్రమంగా ఇచ్చే కొద్దీ అది పూర్తిగా ముఖ్యంగా క్రానిక్ ప్యాంక్రియాటిస్ అయితే క్రమంగా ఇచ్చి మనం ఒక 3 మంత్స్‌కు అలా చేపిస్తే సీరం అమైలేజ్, లైపేజ్ ఇవన్నీ కూడా మనం తగ్గటం గమనించవచ్చు. అదేవిధంగా స్కానింగ్‌లో కూడా మనకు ఆ ఇన్‌ఫ్లమేషన్ అవన్నీ కూడా తగ్గుతాయి. ఇలా తగ్గిన కేసులు మనకు చాలా వరకు ఉన్నాయి. క్రానిక్ ప్యాంక్రియాటిస్‌లో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. ఇంకా అవసరాన్ని బట్టి కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్‌లో విరేచన కర్మ, అలాంటివి మనం వస్తి కర్మ ఇలాంటివి కూడా మనం యూజ్ చేయవచ్చు.